నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఎగ్జామ్స్ రిజల్ట్స్లో కనుక పిల్లలు ఫెయిల్ అయితే మొట్టమొదటి తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఒక్క క్షణం ఆలోచించండి. ఫెయిల్ అయినటువంటి పిల్లల మనసులు ఏంటంటే అవమానం చేత కృంగిపోయి ఉంటాయి, వారు ఎంతో బాధపడుతూ ఉంటారు. అలానే ఈ యొక్క తల్లిదండ్రుల మనసు ఏ విధంగా ఉంటుందంటే పిల్లల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆవేదనతో వారు బాధపడుతూ ఉంటారు. అహర్నిశలు పిల్లల కోసమే ప్రతిపించినటువంటి తల్లిదండ్రులు ఆవేదన చెందడం, బాధపడడం ఎంత మాత్రం తప్పు కాదు. ఎందుకంటే వారే జీవితం వారు బ్రతుకుతున్నారు కాబట్టి, వారి కోసం సమస్తాన్ని త్యాగం చేస్తున్నారు కాబట్టి. అయితే ఒక్క క్షణం ఆలోచించండి. ఆవేశంలో కానీ, బాధలో కానీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే అది లేనిపోయినటువంటి ప్రమాదాలు తెచ్చిపెడుతుంది. పిల్లలు ఫెయిల్ అయితే మొదట కూర్చుని పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని ఒక్క మాట కూడా మాట్లాడద్దు. మొట్టమొదటి వారికి ధైర్యాన్ని చెప్పి చాలా ప్రశాంతంగా ఉండమని చెప్పండి. ఆ తరువాత వారికి చదువు యొక్క విలువను, అలానే జీవితం యొక్క విలువను, అలానే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని స్పష్టంగా తెలియజేయండి. అలానే రెండో అంశం ఏంటంటే జీవితంలో చదువు రానంత మాత్రం చేత వాడు ఎందుకు పనికిరాడు అని చెప్పేసి ఎంత మాత్రం కూడా అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో మనకు తెలియదు. చదువుకోనప్పటికీ కూడా వివిధ రంగాల్లో చాలా గొప్ప గొప్ప స్థానాల్లో అధిరోహించినటువంటి మహాత్ములు ఎందరో ఉన్నారు కాబట్టి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఆవేశానికి గురై లేనిపోయినటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ జీవితాలను స్పాయిల్ చేసుకోవద్దు. ధన్యవాదాలు. జై హింద్.